ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ number as product of a prime number. Product of prime number అంటే తెలుసు కదా, ఇప్పుడు దాకా మనం ఎల్సిఎం చేసి మల్టిప్లై చేసినాం చూడు, దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అంటాం. ఇప్పుడు సపోజ్ నాకు ఒక క్వశ్చన్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిన క్వశ్చన్ 140 ఇచ్చిండు. ఈ 140ని 140ని ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో రాయమంటున్నాడు. ప్రొడక్ట్ అంటే ఏంటి, జనరల్ ఏంటి, మల్టిప్లికేషన్స్. సో మల్టిప్లికేషన్స్ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి కదా మనకి ఎల్సిఎం చేసినప్పుడు, ఆ ఎల్సిఎం చేసినప్పుడు వచ్చిన ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు 140ని ఎల్సిఎం చేసి ఎంత వస్తాయి, 2 7 0 2 3 6 1 ఇక్కడ 5 ఎంత 7 టేబుల్స్ అని మర్చిపోయినా. సో ఏమొచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. సో రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ అసెండింగ్ ఆర్డర్ రాయాలి. సో 140కి 7 months. సో 140కి మనకి ఏమొచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే. సో 140కి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే. అర్థమైందా? రాసుకో. దీంట్లో ఒకటి క్వశ్చన్ చేయండి, రాసుకున్న తర్వాత ఒక క్వశ్చన్ చేయండి. చేయండి.